ఏఎంహెచ్ లెవెల్స్. ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో ఈ ఏఎంహెచ్ లెవెల్ అనేది దే టెల్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాడీ. సో ద నార్మల్ వాల్యూస్ ఆఫ్ ఏఎంహెచ్ షుడ్ బి బిట్వీన్ 2 to 4. సో లెస్ దెన్ 2 అవుతుంది అంటే నీ బాడీ ఎగ్స్ అయిపోతున్నాయని మన బాడీ ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో లో ఏఎంహెచ్ అవుతే ఏం జరుగుతుంది? లో ఏఎంహెచ్ అవుతుందంటే యువర్ ఎగ్స్ ఆర్ డ్రాపింగ్, ప్లీజ్ కన్సీవ్ ఫాస్ట్ అని బాడీ మీకు సిగ్నల్ ఇస్తుంది. సో దెర్ ఈస్ వెరీ లిటిల్ టైమ్, యూ హ్యావ్ టు కన్సీవ్ అనే ఒక ఇండికేషన్. చాలామంది లో ఎంహెచ్లో ఉన్నవాళ్ళు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. దట్ డజంట్ మీన్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వరని అస్సలే కాదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ తొందరగా కన్సీవ్ అవ్వాలి. సో తొందరగా కన్సీవ్ అవ్వాలి అంటే న్యాచురల్గా చూస్తే మనం ఎన్ని మంత్స్ అని వెయిట్ చేస్తాం, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని లో ఎంహెచ్ ఉన్న వాళ్ళు యాంగ్జైటీతో తొందరగా ఐవీఎఫ్ చేయించుకుంటారు. బికాస్ దట్ ఈస్ ద ప్రొసీజర్ వేర్ యూ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్, హైయెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్. సో ఆల్ లో ఎంహెచ్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే సొల్యూషన్ కాదు. ఓన్లీ వెన్ ద పేరెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్ ఆర్ మాకు ఇంకా టైం లేదు కదండి, ఏఎంహెచ్ లో ఉంది కదా, న్యాచురల్గా అయితే ఎప్పుడు కన్సీవ్ అవుతామో తెలియదు కాబట్టి ఐవీఎఫ్ చేసేయండి అని అడుగుతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ. ఇవాళ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఆ కపుల్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ 10 థింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ థరో ఎవాల్యుయేషన్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అనే టాపిక్ అనే దాని గురించి మీరు మీ డాక్టర్ని అడగవలసి ఉంటుంది. రెండవది ఏంటి అంటే మనకి స్పర్మ్ ఫ్యాక్టర్ ఎలా ఉంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి యూట్రస్ యొక్క షేప్ ఎలా ఉంది, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా. అండ్ ఫోర్త్ విషయం వచ్చేసి యూట్రైన్ లైనింగ్ లేదా ఎండోమెట్రియం ఎలా ఉంది అనే టాపిక్ గురించి కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ట్యూబల్ స్టేటస్ ఎలా ఉంది, అంటే మనకి గర్భసంచి పక్కన ఉండే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదంటే క్లోజ్ ఉన్నాయా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఈ అన్ని ఎవాల్యుయేషన్ అయ్యాక ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత మాకు ప్రపోజ్ చేసే ట్రీట్మెంట్ ఏంటి అనేది అడగాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ప్రపోజ్ చేసిన ట్రీట్మెంట్లో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్కి డిఫరెంట్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అనేది అడగవలసి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఈచ్ ట్రీట్మెంట్కి కాస్టింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా. సో ఇందులో యూస్ చేసే మెడిసిన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ దానివల్ల మీకు ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అనే టాపిక్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా దానికి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ డైట్ ఎటువంటివి మనము వాడాల్సి ఉంటుంది అనేది కూడా మీరు మీ కన్సల్టెంట్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఇది, వైఫ్ బ్లడ్ గ్రూప్ ఇది, దీనివల్ల ఎందుకు ఏమైనా ఫర్టిలిటీలో ఇష్యూ ఉంటుందా, సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమా. బ్లడ్ గ్రూప్స్ అనేటివి మన బ్లడ్ లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ మీద ఉండే యాంటీజెన్స్, ఇంకా బ్లడ్ లో ఉండే యాంటీబాడీస్, వీటిని బట్టి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఓవరీలో ఎగ్స్ మీద కానీ జెంట్స్లో స్పర్మ్స్ మీద కానీ బ్లడ్ గ్రూప్తో సంబంధం ఉండదు. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి వైఫ్ హస్బెండ్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, దాంతో రిలేషన్ అనేది లేదనమాట. సో అలా కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఇలా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే కనుక బేబీ కూడా పాజిటివ్ అని తెలిస్తే అలాంటి వాళ్ళలో కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా అసలు ఫర్టిలిటీ అనే దాంట్లో ఎఫెక్ట్ అనేది అస్సలు ఉండదు. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది మనకి ఐవీఎఫ్లో ఎందుకు ఇంపార్టెంట్, అది కపుల్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక కపుల్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది నాట్ జస్ట్ ఏ ట్రీట్మెంట్, ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ టు దేర్ పేరెంట్హుడ్. సో ఈ కౌన్సిలింగ్లో మెయిన్గా మనం ఫస్ట్ కపుల్కి వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి, సో వాళ్ళకి ఎందులో ప్రాబ్లం ఉంది, ఏదర్ ఎగ్లో ప్రాబ్లం ఉందా లేదంటే స్పర్మ్లో ప్రాబ్లం ఉందా, అసలు ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఎందుకు అడ్వైస్ చేస్తున్నాము,
ఈ ట్రీట్మెంట్ చేశాక మనకి ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఎన్ని డేస్ ట్రీట్మెంట్కి పడుతుంది. సో ఇదంతా మనం ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో దట్ ఎమోషనల్గా, మెంటల్గా కపుల్ ఈ ట్రీట్మెంట్కి ప్రిపేర్డ్గా ఉండడానికి. సో వాళ్ళు ఫినాన్షియల్గా కూడా దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని తెలుసుకోవడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్కి ప్లాన్గా ఉండడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మేము న్యాచురల్ పెళ్ళి అయ్యి మాకు 2-3 years అయినాయి. మేము న్యాచురల్గా ట్రై చేసాము, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు. దేనివల్ల ఉండొచ్చు అని అడుగుతారనమాట. సో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీకు ఎగ్ అనేది సైజ్ కరెక్ట్గా పెరిగి రిలీజ్ అయితే కూడా మీకు ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూజ్ అవ్వడం, బేబీ ఫామ్ అవ్వడం అదన్నీ ట్యూబ్లోనే జరుగుతుంది అనమాట. సో ట్యూబ్ అనేది ఓపెన్ ఉండాలి, అప్పుడే మీకు కన్సీవ్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఉంటుంది. సో ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. సో చాలామంది ట్యూబ్ టెస్ట్ అంటే భయం, లైక్ పెయిన్ ఉంటుంది అని చాలామంది లైక్ దే డోంట్ ప్రిఫర్ అనమాట. యా ఆబ్వియస్లీ అండి కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యూబ్ టెస్ట్ అనమాట. అంటే లాప్రోస్కోపీ ద్వారా మనం ట్యూబ్ ఓపెన్ ఉందా లేదని చూసుకోవచ్చు. SIS లైక్ యూజువల్గా మేము చేసేది అంటే త్రూ అల్ట్రాసౌండ్ హెల్ప్ లైక్ చేసేది మా ఫర్టిలిటీ సెంటర్లు అన్నీ చేసేది SIS అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ అనేది HSG ఈస్ట్రోసాల్ఫింగోగ్రఫీ, అది మీరు రేడియాలజీ డిపార్ట్మెంట్లో చేసుకోవాలి. సో దీంట్లో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ లాప్రోస్కోపీ అనేది మీకు ఫుల్ అనస్థీషియా ఇచ్చి చేస్తారు. SIS, HSG ఇవి రెండు మనం కంపేర్ చేస్తే SIS అనే ట్యూబ్ టెస్ట్ అంటే త్రూ అల్ట్రాసౌండ్ ద్వారా మనం చూసే ట్యూబ్ టెస్ట్ అనేది కంపారిటివ్లీ మీకు పెయిన్ అనేది తక్కువ ఉంటుంది.